గురు భక్తి. సమర్థ రామదాసుకు బోలేరాం అనే శిష్యుడు ఉండేవాడు. సమర్థ రామదాసు గారు ఒకసారి ఉత్తర భారతానికి వెళుతూ శిష్యుడిని పిలిచి, నాయనా, ప్రతిరోజు రాముడికి నైవేద్యం పెట్టు అని చెప్పి వెళ్ళాడు. మరుసటి రోజు శిష్యుడు నైవేద్యం తీసుకుని వెళ్ళి పెట్టాడు. సీతారాములు అది తినలేదు. మీరు తినాలి, గురువుగారి మాట చెల్లించాలి, లేకపోతే ఎలా అని తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. గురువుగారికి ముఖం ఎలా చూపను అని తల కొట్టుకుంటూనే ఉన్నాడు. సీతారాములు అది చూడలేక ప్రసాదమంతా తినేశారు. వారు తిన్న తర్వాత చూశాడు. అరే, అంతా తినేశారా, నాకు ప్రసాదం ఎక్కడా అని అడిగాడు. అయ్యో నాయనా, నీకు అట్లు వేసి పెడతానుండు అని సీతమ్మ అట్లు వేసి ఇచ్చింది. అట్లు తీసుకొని, మా గురువుగారికి అట్లంటే చాలా ఇష్టం, ఆయనకు పెట్టి నేను తింటాను అని పరుగెడుతున్నాడు. ఆగు, గురువుగారు కాశీ వెళ్లారు అంటున్నా వినకుండా పరుగెడుతున్నాడు. అప్పుడు సీతమ్మ, హనుమ, ఈతడిని వారి గురువు వద్ద వదిలిపెట్టు అని అంది. హనుమంతుడు శిష్యుడిని భుజాలపై ఎక్కించుకొని కాశీలో దింపి, మీ గురువుగారు అదిగో అట్లు పెట్టు అని అన్నాడు. గురువుగారు బోలేరాంను చూసి ఆశ్చర్యపడి, ఎలా వచ్చావు అని అడిగాడు. మీకు అట్లు అంటే ఇష్టమని ఈ కోతి తెచ్చింది అని అన్నాడు. కోతి ఎందుకు తెచ్చింది అని అడిగాడు. సీతమ్మ అట్లు చేసి పెట్టింది, మీకు ఇష్టమని నేను వస్తూ ఉంటే ఈ కోతితో నన్ను పంపారు అని అన్నాడు. గురువుగారు, తప్పు నాయనా, కోతి కాదు, అతడు హనుమంతుడు అని అన్నాడు. సరే గురువుగారు, మీరు అట్లు తినండి అన్నాడు. గురువుగారు అట్లు తిన్నాక తిరిగి హనుమంతుడి భుజాలపై ఎక్కి గుడికి తిరిగి వెళ్ళాడు. బోలేరాంకు గురువు మాటన్నా గురుభక్తి అన్నా అటువంటిది, అంత విశ్వాసం.